ఈజీగా, టేస్టీగా రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. జ్యూసీగా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీకు నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ ఏసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో ఏసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే బండిలోకి కప్పు ఉప్మా రవ్వేసుకొని స్టవ్‌ని మీడియం లేదా సిమ్‌లో పెట్టుకుంటూ ఒక 4, 5 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే గనక స్టవ్ అనేది హై ఫ్లేమ్‌లో పెడితే రవ్వ అనేది మాడిపోతుంది. రవ్వ ఫ్రై అయ్యేలోపు పచ్చి కొబ్బరి పైన బ్లాక్‌ని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్‌లో ఏసుకొని మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే అది బరగ్గా మిక్సీ అవుతుంది. లేదంటే గనుక ఒకేసారి మిక్సీ పడితే దానిలో ఉన్న పాలనేవి బయటకొచ్చేస్తాయి. ఇలా బరగ్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. రవ్వ అనేది ఇలా ఫ్రై అవుతుంది కదా! మీరు కావాలంటే మధ్య మధ్య 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ రవ్వని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే రవ్వల టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. రవ్వ అనేది ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్‌లోకి మరో 1 టేబుల్ స్పూన్ నెయ్యేసుకొని, నెయ్యి వేడైన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరేసుకోవాలి. స్టవ్‌ని మీడియం లేదా సిమ్‌లో పెట్టుకుంటూ పచ్చివాసన పోయి లైట్‌గా కలర్ మారేంత వరకు కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు ఉప్మా రవ్వకి హాఫ్ కప్ కొబ్బరైతే సరిపోతుంది. మీరు కావాలంటే కొబ్బరనేది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరనేది లైట్ కలర్ మారిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్‌లోనికి కప్పు పంచదార, ఒక 4, 5 ఇలాచి చేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోనికి మనం వేయించి పెట్టుకున్న రవ్వ, అలాగే కొబ్బరి, తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పంచదార పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు గోరువెచ్చని పాలు కొద్ది కొద్దిగా ఏసుకుంటూ కలుపుకోవాలి. పాలన్నీ ఒకేసారి పోయకూడదు. కొద్ది కొద్దిగా ఏసుకుంటూ కలుపుకోవాలి. అదే పాలన్నీ ఒకేసారి పోతే గనక ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న పంచదార పొడేసాం కాబట్టి పాలెక్కువైపోయి మరీ పలచగా అయిపోతాయి. ఇలా కొద్ది కొద్దిగా ఏసుకుంటూ కలిపి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు పాలను పీల్చుకొని రవ్వ అనేది మెత్తబడి అప్పుడు రవ్వుండలనేవి టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఏసుకొని, మనకి కావాల్సిన సైజులో ఉండల్లా చుట్టుకోవడమే. మీకు గనక ఉండ చుట్టేటప్పుడు ఉండ రాకపోతే కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ రవ్వుండల్ని తయారు చేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా, ఈజీగా పాకం పట్టే పని లేకుండా రవ్వుండలని తయారు చేసుకోవచ్చు. మీకు ఎవరికన్నా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. కప్పు ఉప్మా రవ్వకి కప్పు పంచదార అయితే సరిపోతుంది. మీరు గనక స్వీట్ తక్కువ తినేటట్లయితే గనక కొద్దిగా పంచదారని తగ్గించుకుంటే సరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. రవ్వుండలనేది చాలా చాలా టేస్టీగా, జ్యూసీగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకుంటే కనీసం 10-15 రోజుల వరకు నిలవుంటాయి. మీకు నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి.